దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ టుడే వాక్య ధ్యానాలు అనుదినం వింటూ వ్యక్తిగతంగా కుటుంబంగా మీరంతా క్షేమాభివృద్ధి చెందాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని, అనుదినము మరింత సమీపంగా దేవునికి దగ్గరగా జీవించాలని ఈ ధ్యానాలు ప్రార్థనాపూర్వకంగా మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా విందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు. ఇది చాలా గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానాన్ని దేవుడు మనకిస్తుండగా మనం స్వతంత్రించుకుందాం. నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు. ఈ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే దాని ముందు దేవుడు కొన్ని నియమ నిబంధనలు చెప్పాడు. అదేంటంటే ఆయన ఆజ్ఞను అనుసరించి మనం నడుచుకున్నట్లయితే, ఆయన ఇచ్చిన మాటల ప్రకారం మనం జాగ్రత్తగా విని వాటి ప్రకారం నడుచుకున్నట్లయితే ఆయన దీవెనలన్నీ కూడా మనం పొందుకుంటాం. ఇది గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం. ఈ మాట, నువ్వు అనేక జన్మలకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు. అప్పు చేయడం అనేది మానవ జీవితంలో సహజంగా ఏదో సందర్భంలో ఎదురవుతూ ఉంటుంది. అయితే చాలామంది అలా కాకుండా ఉన్నదానికన్నా, ఉన్న ఆదాయం కన్నా ఎక్కువగా అప్పు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అంటే సుఖభోగాలకు ఎక్కువగా ఇష్టపడి ఉన్న ఆదాయం కన్నా ఎక్కువగా ఖర్చు చేయడానికి అప్పు చేస్తూ రాను రాను తలకి మించిన అప్పుగా తయారవుతుంటుంది. అలా కాకుండా దేవుడిస్తున్న ఆదాయాన్ని ఉన్న దాంట్లో తృప్తిగా జీవించగలిగే స్థితి మనం అలవర్చుకోవాలి. అది దేవుని వాక్యానుసారం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు అనడంలో దేవుని ఆజ్ఞను అనుసరించి మనం జీవిస్తున్నప్పుడు మనకి ఏమి కావాలో వాటన్నిటిని కూడా సమస్తము సమకూడి జరిగించే దేవుడు. ఈ దినాల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ఉన్న ఆదాయం కన్నా తృప్తి చెందకుండా అప్పు చేసి ఆ అప్పుని భరించలేక తనువుని చాలించే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనల్ని బేదలుగా ఉండడానికి దేవునికి ఎంతమాత్రం ఇష్టం లేదు. మనం ఐశ్వర్యవంతులుగా చేయాలని, మనం భాగ్యవంతులుగా ఉండాలని, ఉన్నదానిలో తృప్తి చెందాలని దేవుడు మనకి సమస్తం ఇచ్చాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో, జనములకు అప్పిచ్చేవాడుగా నేను చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే దేవుని ఆజ్ఞను అనుసరించి మనం జీవించడం నేర్చుకోవాలి. ఈ వాక్యం ఉంటుంది మీలో ఎవరైనా అప్పు చేసే పరిస్థితి ఉన్నట్లయితే ప్రభు ముందు పెడదాం. ప్రభువా, ఈ పరిస్థితి నుంచి నాకు విడిపించు ప్రభువా, ఈ అప్పుల బాధ నుంచి నాకు విడుదల తెచ్చే ప్రభువా, ఈ పరిస్థితిని నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, దీని నుంచి నాకు విడిపించడానికి మార్గం సరళం చేయ ప్రభువా, ఇదిగో ప్రభువా మీ ఆజ్ఞను పాటిస్తాను ప్రభువా, మీ మాట ప్రకారం నేను జీవిస్తాను ప్రభువా అని దేవునితో మనం మన బాధ అంతటిని, మన సమస్య అంతటిని ప్రభు ముందు ఉంచినట్లయితే వాటన్నిటి నుంచి మనకు విడిపించి ఇంకా రాబోయే దినాల్లో నీకు అప్పు ఇచ్చేవాడుగా చేస్తాడు కానీ అప్పు తీసుకునేవాడుగా చేయడు. నీకు తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. నీకు పైవాడుగా ఉంచుతాడు కానీ క్రిందవాడుగా ఉంచడు. దయచేసి విషయాన్ని మీరు గమనించవలసిందిగా మీకు ప్రాంపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. నువ్వు జనములకు అప్పిచ్చేవాడుగా చేయాలంటే ఒకే ఒక సూత్రం ఏంటంటే, దేవుని ఆజ్ఞలను పాటించి ఆయన మాటను జాగ్రత్తగా విని వాటిని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే మన జీవితంలో గొప్ప సమృద్ధిని పొందుకుంటాం. సమృద్ధి అంటే మనం ఎక్కువగా ఆస్తి సంపాదించడం మాత్రమే కాదు, ఉన్న దాంట్లో నుంచే దేవుడు తృప్తినిస్తాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కూడా నేర్చుకుంటున్నాను అన్నాడు కదా పౌలు. కాబట్టి ఉన్న స్థితిలో నుంచే మనం సంతృప్తిగా బ్రతకడం నేర్చుకుందాం.
దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవిద్దాం. ఎలాంటి అప్పుల పరిస్థితి ఉన్నప్పటికీ వాటన్నిటిని ప్రభు ముందు పెడదాం. ప్రభా, ఈ అప్పుల నుంచి నాకు విడిపించు ప్రభు అని ప్రభుకి మన సమస్యను విన్నవిద్దాం. వాటన్నిటి నుంచి దేవుడు తప్పనిసరిగా విడిపిస్తాడు. అయితే నీ ఆజ్ఞను అనుసరించి నీ మాట ప్రకారం జీవించడానికి కృప చూపించు ప్రభు అని మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.